పడకల ఆసుపత్రిని ప్రారంభించారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గంటావూరు ఫ్లైఓవర్ దగ్గర గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం పలమనేరు పట్టణంలో 16 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. తదుపరి పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించిన మహిళల సొంతింటి కలను సాకారం చేస్తూ 4,430 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన 2,074 మందికి పేదల ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, కన్వేయన్స్ డీడ్స్, సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత భారీ బహిరంగ సభలో భాగంగా పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి 4వ విడత వైఎస్ఆర్ చేయూత ద్వారా 2,191 మంది లబ్ధిదారులకు 4,10,81,250 రూపాయలు మరియు పలమనేరు రూరల్ మండలానికి 1,941 మంది లబ్ధిదారులకు 3,63,93,750 రూపాయల మెగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్, జిల్లా ఎంపీ రెడ్డప్ప, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చెంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ తదితర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు మీరు ఎంతో సంతోషంగా జీవితాలు. అభివృద్ధే లేదన్నారు. 16 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేసి చూపించాం చూడండి అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గంలో ఒక తట్ట మట్టి కూడా అభివృద్ధి జరగలేదని విమర్శలు గుప్పించారు. వారికి ఇదే నా విన్నపం, 16 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేసి చూపించాం చూడండి అంటూ పలు విమర్శలు గుప్పించారు. ఎవరి మాట నమ్మద్దండి, ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తారు. అభివృద్ధి మేము చేశామా లేదా, మీకు మంచి జరిగిందా లేదా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఇంటి దగ్గరకు వస్తున్నారు, మీరు అడగండి వాళ్ళు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశావయ్యా మాకు మీరు గట్టిగా నిలదీయాల్సిందిగా కోరుకుంటాను. మేము అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత 127 సార్లు బటన్ నొక్కి మీ అకౌంట్ లో డబ్బులు వేసాడు. తల్లి గుర్తుపెట్టుకొని తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సకారు సిమెంట్ ఎక్కడైనా వేశారా అన్నటువంటి వచ్చి ఆసుపత్రి చూసుకోవాలని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు చెప్పడం ఒకటే, అభివృద్ధి జరగట్లేదని. అభివృద్ధి జరిగిందా లేదా అని నేను మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఈ రోజు నోటికి వచ్చేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడికి తెలియజేస్తా ఉన్నా. పలమనేరు పట్టణంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేనటువంటి పనులే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంతకుముందు ఇక్కడ స్థానికంగా వైద్య శాఖ మంత్రి ఉండి కూడా ఆసుపత్రిని డెవలప్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నారు. మాజీ మంత్రి పరిశ్రమల పేరుతో ల్యాండ్ కొట్టేశాడు అని హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించి టీడీపీలో పోయి భారీ పరిశ్రమల శాఖకు మంత్రి అయ్యి బినామీ పేరుతో ల్యాండ్ కొట్టేశారని, నియోజకవర్గంకు ఏం చేశావంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. జన్మభూమి కమిటీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఇల్లు ఇచ్చినా కానీ పెన్షన్ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కూడా చేసేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 2014 నుంచి 19 దాకా ఇక్కడ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి ఇండస్ట్రీస్ మంత్రి అయ్యాడు. ఈ నియోజకవర్గానికి ఏం చేశాడని మీరు ఆలోచన చేయాలి. ఏమి చేయలేదు. కేవలం ఆయన వీళ్ళ పేరుతో వాళ్ళ పేరుతో బినామీలతో
ఏపీఐసి ల్యాండ్ కొట్టేశాడు. అదేవిధంగా ఆ ఇండస్ట్రీలో ఏదో కియా మోటార్స్లో ఒక ఏజెన్సీలు తీసుకున్నాడు బెంగళూరులో. ఆ విధంగా ఆయన సంపాదన కార్యక్రమం పార్టీ ఫిరాయించి చేసుకున్నాడు తప్ప మా పేదలకందరికీ సేవ చేయాలా, ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళందరినీ ఆదుకోవాలనకుండా మనందరికీ కూడా మీరు కష్టపడి గెలిపిస్తే మనందరికీ కూడా మోసం చేసి పార్టీ ఫిరాయించి అక్కడ మంత్రి అయ్యాడు. నేను ఆయన అడుగుతా ఉన్నాను, ఏ విధంగా నువ్వు ఇక్కడ జవాబు చెప్తావు ప్రజలకు? ఏం చేసావు నువ్వు 2014 నుంచి 19 దాకా ఈ నియోజకవర్గానికి నేను అడుగుతా ఉన్నాను. మాట వస్తే ఆయన పెద్ద పెద్ద ఈయన స్థాయిలో మాట్లాడాడు. శాసనసభ్యుడు జోలికి పోడు, పార్లమెంట్ సభ్యుడు జోలికి పోడు. మాట్లాడితే నా మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద. నీ స్థాయి ఏంది అసలు అని అడుగుతా ఉన్నాను. నువ్వు గెలవగలుగుతావా అని అడుగుతా ఉన్నాను. గెలవలేని ఓ వ్యక్తి మా గురించి మాట్లాడే పరిస్థితి ఈ పలమనేరు పట్టణంలో ఉందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తాం. 4 విలేకరులపై పెట్టిన కేసులను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టులు డీఎస్పీని పిలిచి మాట్లాడిన రాష్ట్ర మంత్రి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో నేడు జరిగిన 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డికి గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీకోట మండలంలో 4 జర్నలిస్టులపై పోలీసులు కేసులు కట్టారని వినతిపత్రం అందించారు. దీనిపై డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డిని పిలిపించి వివరాలు కనుక్కున్నారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విలేకరులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. రెండు కేసులు సార్, 2 కేసులు బరాయించినారు సార్ మా పైన. వీకోట పట్టణంలో మైనారిటీ సదస్సులో పాల్గొన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీతోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మైనారిటీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. नजीर अहमद बाबू अजमत ఖచ్చితంగా మీ మనిషిగా నన్ను చూడండి, అమర్నాథ్ రెడ్డి చూడండి, చంద్రబాబు నాయుడు చూడండి. మీకు చేసే పనులు నేను చేసిస్తా. చంద్రబాబు నాయుడు ముస్లింల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు గత ప్రభుత్వంలో చేశాడు, రేపు మళ్ళా వచ్చినా ఖచ్చితంగా ఆయన మైనారిటీల కోసం చేసిస్తాడు. మీకు చేయాల్సింది నేను నిలబడి నేను చేయిస్తాను. నన్ను నమ్మి నా కోసం అటు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించి నన్ను మీ మనిషిగా మీ ఇంట్లో మనిషిగా నన్ను వాడు చూసుకోండి అని చెప్పి ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభా వేదిక నుంచి ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుల్ని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఖచ్చితంగా నాకు అవకాశం కల్పించండి, నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. చాలా ఈ రోజు కూడా ఉంది. రేపు మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడనే డిగ్రీ కాలేజ్ వస్తుంది. ఉర్దూకు సంబంధించినటువంటి ఇంకొక పక్క ముఖ్యంగా ముస్లింలు మన ఆడబిడ్డలు పని చేసుకోవడానికి వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం నేను ఇండస్ట్రియల్ మంత్రిగా ఉంటే ఇదే రోడ్లో మన పేపర్పట్ రోడ్లో ఒక మహిళలకు సంబంధించి టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీని గత ప్రభుత్వంలో తీసుకొచ్చి నేనే ఓపెన్ చేశా, నేనే స్టార్ట్ చేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మోసేసి దాదాపు 4 సంవత్సరాలు అవుతోంది. ఈ
రోజు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ముస్లింల పైన ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఈ 3 కార్యక్రమాలు వాళ్ళకి చేసినవి ఆపినారో ముస్లింలకు మీరు సమాధానం చెప్పగలరని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్పగలరని అడుగుతా ఉన్నా. ఇదే కాదు, ఈ రోజు అప్పుడే పెద్దలు మాట్లాడారు. నేను ఒకటే మీకు పాటిస్తా ఉన్నా. ఈ రోజు మౌలములకు అదేవిధంగా మసీదుల్లో పనిచేసేటువంటి వాళ్లకు ఈ రోజు వాళ్ళ హౌసింగ్ సంబంధించి అడిగారు. ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు మీకోసం, ముఖ్యంగా ముస్లింల కోసం ఇదేదో నిన్న మొన్న చెప్పిన కార్యక్రమం కాదు. మా తండ్రి నుంచి మా డిఎంఏలో మా చీఫ్స్ లోనే మీకు పనిచేయాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మాకుంది. నేను వేదిక పైన మాటలు చెప్పాను. నేను మీరెవరు నన్ను ఈ కార్యక్రమాలు అడగదా. ఇదే గ్రామంలో ఉండే ముస్లిం పెద్దలు ఎప్పుడు నాకు షాదీమాలో ₹1 ఇవ్వని, మా అమ్మాయి చదువుకోవాలి రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వని, ముందు సెక్షన్లు ఇవ్వమని, డిగ్రీ కాలేజ్ ఇవ్వమని ఎవరు నన్ను పెద్దగా బలంతం చేయాల. నా మనసులో ఇక్కడ ముస్లింల కోసం నేను చెయ్యాలా, చేసి తీరాలా అనేటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను అది చేశా. రేపు అవకాశం వస్తే ఇంతకు రెట్టింపు ఖచ్చితంగా నేను మీకు చేసిస్తా. రేపు అక్కడ బీజేపీనా లేదంటే కాంగ్రెస్ ఇంకో పార్టీనా, ఆ పార్టీతో మీకు పనిలే. మీకుండేది అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉండేది చంద్రబాబు నాయుడు. మీరు నన్ను బీజేపీ ఎవరినో మోడీనో ఇంకోనో చూడద్దండి. ఆడ మోడీ వచ్చినా వాళ్ళ తాత వచ్చినా ఈ నియోజకవర్గంలో మీకెక్కడైనా ఇబ్బంది జరిగినా, మీకెక్కడైనా సెక్యులరిజంలో ముస్లింలకు మీకు ఇబ్బందులు పెట్టా, మీకంటే ముందు నిలబడేవాడు నేనే. ఆ కార్యక్రమాలపై నమ్మండి. నేను ఈ రోజు ఏదో రాజకీయాల్లోకి ఈ రోజు వచ్చి రేపు మళ్ళా రాజకీయాలు వదిలిపెట్టి నేను బయటపోయే మనిషిని కాదు. నా ఊరు కలవాలి. నేను ఉండేది పరమనే, ఉండేది మీ నియోజకవర్గంలోనే, మీతోనే ఉన్నా. నేను దాదాపు నా వయసు 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. గెలిచినా ఓడినా మీతోనే ఉన్నా, పోటీ చేస్తా ఉన్నా, మీతోనే కలిసి ఉన్నా. గెలిస్తే ఉండేది, ఓడిపోతే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి పోను, మీతో కలిసే ఈ పరమనేరులో మీతో కలిసే నేను మట్టిలో కలుస్తాను కానీ బయటకు పోయే ప్రసక్తే లేదు. ఒకరోజు ముందే ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపిన విద్యార్థులు. పాల్గొన్న పారిశ్రామికవేత్త రత్నారెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఎంవీఆర్ డిగ్రీ కళాశాల నందు గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ సుధా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, మోటివేటర్, రత్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రత్నారెడ్డి హాజరయ్యారు. సమాజంలో మహిళల యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. మంచి చెడుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ కళాశాల మహిళా అధ్యాపకురాలు మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశం ఈ 76 దేశాల్లో నెంబర్ 1 దేశం మనం భారతదేశం. మనం అవన్నీ ఈసిపెట్టేసి అమెరికాలో వాళ్ళు అట్లుండేది ఆ జిగ్ జాగ్ డ్రెస్ వేసుకొని ఏమి గుబ్బు కట్టిపోతా ఉన్నారంటే, ఇప్పుడు ఈ చీర కట్టుకుంటే నా ముక్కు మూతి ఏమైనా మాడిపోయిందా? లేదు. ఆ డ్రెస్ వేసుకుంటా నా ముక్కు మూతి ఏమైనా మాడిపోతుందా? లేదు కదా. ఎంజాయ్ చేయండి, నేను వద్దాను. ఎంతవరకు 5 మంది కట్టరిచ్చేవాళ్ళు 2, గుండీలు కొట్టేవాళ్ళు 2, చెక్ చేసేవాళ్ళు 2, ఇస్త్రీ వాళ్ళు 2, ప్యాక్ చేసేవాళ్ళు 4 చేసి వెస్ట్ జర్మనీ వాళ్ళు వచ్చా. ఈ పక్క వెస్ట్ జర్మనీ, ఈ పక్క రత్న ప్యాకే, రత్న టీచింగ్ సెంటర్ ఒరిస్సా అని రాసి ఎత్తిచ్చి ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఫస్ట్ 2 కోట్లు సంపాదిస్తామా, పరిగెత్తి వచ్చేస్తే మా బలవాసం వచ్చి 81 కాలేజ్ స్టార్ట్ చేసింది. 83 ఫస్ట్ బ్యాచ్ వచ్చింది. మా తాతకు ఫ్రెండ్ ఉండే జడ్జి, ఒక డిఎస్పీ ఉండే. వాళ్ళు చేస్తే సార్ చిత్తూరు డిస్టిక్ ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ పీపుల్ అడిగితే తిరుపతి నుంచి చిత్తూరు వరకు 15 మంది, చిత్తూరు నుంచి కుటుంబాక 5 మంది ఉండి 15% ఉండాలి.
వడ్డీ వ్యాపారస్తుల వేధింపులతో టీ షాప్ యజమాని కుటుంబంతో సహా అదృశ్యం, కేసు నమోదు చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం 4:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన కథనం మేరకు కొత్తపేట అయ్యాకాన వీధికి చెందిన ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు తన అల్లుడు ఉదయ్ కుమార్ కుమార్తె మనవరాలు ముగ్గురు మార్చి 1వ తేదీ రాత్రి లెటర్ రాసిపెట్టి అదృశ్యమయ్యారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఉదయ్ అనే వ్యక్తి పట్టణంలో టీ షాప్ నిర్వహిస్తూ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలతో నగదు అప్పుగా తీసుకున్నాడని, అలాగే ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి ఉన్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల వాళ్లకు ఫైనాన్స్ వాళ్లకు సమాధానం చెప్పలేక మనస్తాపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టు లెటర్ రాసిపెట్టి వెళ్ళినట్లు తెలిసింది. దర్యాప్తు చేస్తున్నాము. ఉదయ్ ఫ్యామిలీ ట్రేస్ అయ్యాక మరిన్ని వివరాలు తెలుపుతామన్నారు సిఐ. ఉన్నటువంటి ధనలక్ష్మి అనే ఆమె వచ్చి మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని వివరాల్లోకి పరిశీలిస్తే ఆమె అల్లుడు ఉదయ్ కుమార్, తర్వాత కూతురు, ఒక 1.5 year మనవరాలు, వాళ్ళ ముగ్గురు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇంట్లో నుంచి కనపడలేదు. ఒక ఫోను, తర్వాత ఒక లెటర్ కూడా ఇంట్లో రాసి వెళ్ళిపోయినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో దర్యాప్తులో కొన్ని విషయాలు బయటికి తెలిసినాయి. అదేవిధంగా అతను రాసినటువంటి లెటర్ను కూడా పరిశీలిస్తే తను టీ అంగడి పెట్టుకున్నట్టు, తర్వాత కొన్ని చిట్స్ వేసినట్టు, అదేవిధంగా కొన్ని ఫైనాన్స్ కూడా అతను తీసుకున్నట్టు, ఎక్కువ వడ్డీలు కట్టిన దానివల్ల బాగా లాస్ అయిన అనే ఉద్దేశంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పి లెటర్ రాయడం జరిగింది. దీనిపైన వాళ్ళని ఎక్కడున్నారు ఏమనేది దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళు ట్రేస్ అయిన తర్వాత మనకు అతనికి ఏం అప్పులు ఉన్నాయా, లేకపోతే ఎన్ని చీటీలు వేసినాడు, లేకపోతే ఎవరు డబ్బులు ఇవ్వాలా, ఇవన్నీ విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా తెలుస్తుంది. కాబట్టి అతను వచ్చిన తర్వాత మనకు ఇంకా మిగతా విషయాలు తెలుస్తాయి. చంద్రశేఖర్, సిఐ పలమనేరు.